హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈరోజు ఓపెన్ అయిన లెవెల్ నుంచి క్లోజ్ అయిన లెవెల్ వరకు అయితే 200 పాయింట్స్ అయితే పడ్డం అయితే జరిగింది. సో ఈ 200 పాయింట్స్ ఫాల్ అనేది ఎందుకు వచ్చింది, మన మార్కెట్స్ అనేవి రేపు ఎలా ఓపెన్ అవుతున్నాయి, అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పూర్తి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి, రేపు మార్కెట్ ఇంకా ఫాలో అవునుందా, ఇవన్నీ మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నిన్న మార్కెట్ అనేది 26,030 దగ్గర అయితే క్లోజ్ అయింది సోమవారం. ఈరోజు మార్కెట్ అనేది నియర్లీ 200 పాయింట్స్ అయితే ఫాల్ అయ్యి 25,860 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 25,850 దగ్గరలో అయితే ఉంది మార్కెట్. మనం ఆల్రెడీ చూసాం మార్కెట్ అనేది ఈ 26,000 లెవెల్ దగ్గర లాస్ట్ 2 months నుంచి అయితే స్టే అవుతుంది. 26,000 ప్లస్ ఆర్ మైనస్ 300 అంటే 26,300 ఆర్ 26,700, 25,700 ఈ మధ్యలోనే మార్కెట్ అయితే ఉంటుంది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు అయితే 59,000 లెవెల్ని అయితే టచ్ చేసింది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇది కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా చాలా బేరిష్గా మారుతుంది బ్యాంక్ నిఫ్టీ అయితే. ఈ విషయాలన్నీ మన వీడియోలో మాట్లాడుకుందాం మన అనాలిసిస్ చేసేటప్పుడు. అండ్ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎఫ్ఐఐస్ 14th ట్రేడింగ్ సెషన్, ఇది 14th ట్రేడింగ్ సెషన్ వరుసగా అయితే సెల్లింగ్ అయితే చేశారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. సో ఇలానే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ చేస్తూ పోతే మన మార్కెట్ అనేది ఇంకా ఫాలో అయ్యేదానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఐడియల్గా అయితే మన మార్కెట్స్ అనేవి ఈ డిసెంబర్ లోపు ఈ 26,300ని క్రాస్ చేసి బ్రేక్ చేసి క్లోజ్ అవడం అనేది చాలా కష్టంగా మారింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అండ్ రూపీ డాలర్ రేట్ అనేది మన మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ మనం అయితే అత్యంత ఇంపార్టెంట్గా అండ్ ఐటీ స్టాక్స్ అయితే ఈరోజు పడ్డం జరిగింది. ఇవన్నీ మాట్లాడుకుంటూ మన వీడియోని ఎండ్ చేద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఈరోజు మన మార్కెట్ని మూవ్ చేసిన స్టాక్స్ అయితే భారతీ ఎయిర్టెల్, టైటన్, M&M, టాటా కన్స్యూమర్స్, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ ఈ స్టాక్స్ వచ్చేసి పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ మార్కెట్ నెగిటివ్లో ఉన్న పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు ఐటీ స్టాక్స్ అనేవి అంతగా పర్ఫార్మింగ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ యుఎస్లో ఈ ఐటీ స్టాక్స్ అనేవి పడడం వల్ల ఆల్రెడీ ఒక లెవెల్ని అయితే బ్రేక్ అయింది ఐటీ సెక్టర్ యుఎస్ మార్కెట్స్లో, నసడాక్లో. సో అందువల్ల అయితే ఐటీ సెక్టర్ అయితే ఈరోజు అయితే పడడం అయితే జరిగింది. ఈరోజు రూపీ అనేది 90 రూపీస్, $1 ఈక్వల్స్ టు 90 రూపీస్ అయితే అవ్వడం జరిగింది, 91 రూపీస్. సో ఈ 91 రూపీస్ అనేది ఒక ఫ్యాక్టర్, ఈరోజు ఎక్స్పైరీ అనేది ఒక ఫ్యాక్టర్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఫ్యాక్టర్, మన మార్కెట్ ఫాలో అవ్వడానికి అనేవి ఈ 2 ఫ్యాక్టర్స్ అనేవి మన మార్కెట్ని అయితే డౌన్కి తీసుకొచ్చాయి. ప్రజెంట్ అయితే డాలర్ అయితే $1 ఈక్వల్స్ టు 90.3 రూపీస్ అయితే ఉంది, 90.93 రూపీ అయితే ఉంది. సో ఇది ఇంకా మన మార్కెట్స్ని కిందకి తీసుకెళ్తున్నా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న, బేరిష్గా ఉంటుంది ఈ రూపీ అనేది. మన రూపీ అనేది బలహీన పడుతుంది కాబట్టి ఎప్పుడైతే బలహీన పడుతూ వెళ్తుందో అగైన్ 91, 92, 93 అట్లా వెళ్తూ ఉంటే మన మార్కెట్కి చాలా ఇబ్బంది అవుతుంది రీకవర్ అవ్వడానికి. ఫర్దర్గా ఈ 25,500ని కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్యూచర్లో. సో ఇక నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీ అయితే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నియర్లీ 100 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయితే చూసాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కన్సోలిడేషన్ అయితే చూసాం. 25,900 దగ్గర చాలాసేపు అయితే కన్సోలిడేట్ అయింది. అండ్ లాస్ట్ 2 hours అయితే మార్కెట్ అయితే ఫాల్ అయితే అయింది. నియర్లీ ఇంకో 100 పాయింట్స్ అయితే ఫాల్ చూసాం మార్కెట్లో. సో రేపటికి మన ప్లాన్ ఎలా ఉండాలి, మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే, రేపు మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 25,900 లెవెల్ కంటే పైన అయితే సస్టైన్ అయితే మనం కాల్ వైపు అయితే 26,000 వరకు అయితే తీసుకోవచ్చు. అదే కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 25,815 కానీ బ్రేక్ చేసి క్లోజ్ అయితే మాత్రం 15 minutes క్యాండిల్ బేరిష్గా అయితే మారుతాయి మన మార్కెట్లు. ఫర్దర్గా 25,750 వరకు అయితే వస్తాయి ఖచ్చితంగా. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ లెవెల్ అండి. ఇది S2, ఇది S1. రేపటికైతే ఇది S1 25,850 అనేది, ఇది S2. సో రేంజ్ బౌన్లో ఉండడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నిఫ్టీ అనేది రేపు. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం
25,900ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా 26,000 వైపు అయితే పొజిషన్ తీసుకోవచ్చు, మనం కాల్ సిఈ తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు సేమ్ నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ లెవెల్ అయిన 59,000 దగ్గర అయితే 3 టైమ్స్ అయితే సపోర్ట్ తీసుకునింది మార్కెట్, 1, 2, 3. సో రేపేమన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 59,000 బ్రేక్ చేసి ఓపెన్ అయితే మాత్రం మార్కెట్స్ అనేవి ఫర్దర్గా బేరిష్గా మారుతాయి. నియర్లీ 200 to 300 పాయింట్స్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీ 59,000 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే. ఫర్దర్గా రెసిస్టెన్స్ లెవెల్ కనుక చూస్తే మనం రేపటికి 59,200 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ కనుక పైన కానీ క్లోజ్ అయితే మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం రేపు బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు అయితే యాక్సిస్ బ్యాంక్ అనేది 5% పైగా అయితే పడింది మార్కెట్, 5% పైగా అయితే ఈ స్టాక్ అయితే పడింది. సో ఈ స్టాక్ పడడం వల్ల అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇంత పెద్ద మూవ్ అయితే వచ్చింది, రావడం అయితే జరిగింది. ఇన్ని రోజులు అయితే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ పడినా కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం పాజిటివ్గానే ఉండడానికి ట్రై చేసింది. బట్ ఈ రోజు అయితే ఈ స్టాక్ అనేది యాక్సిస్ బ్యాంక్ అనేది 5% పైగా పడడం వల్ల అయితే హైయెస్ట్ వెయిటేజ్ ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్కి ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీని కిందకి తీసుకొచ్చింది ఈ స్టాక్ అయితే. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే 59,200 రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ అయితే 59,000. ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా 200 పాయింట్స్ ఫాల్ అయితే మనం మార్కెట్లో చూడొచ్చు రేపు అయితే. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా 85,000 లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. 85,000 సెన్సెక్స్కి ఈ లెవెల్ని ఆల్రెడీ బ్రేక్ చేసింది, సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి అయితే 84,657 దగ్గర అయితే క్లోజ్ అయింది. నియర్లీ 84,657, 84,700 నియర్లీ అయితే క్లోజ్ అవడం అయితే మనం చూసాం. రేపు మార్కెట్ అనేది రేపటికి మన వ్యూ ఎలా ఉండాలంటే 84,500ని కానీ సెన్సెక్స్ కానీ క్లోజ్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా బేరిష్గా టర్న్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ 85,000 కానీ బ్రేక్ చేసి పైన కానీ క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా మూమెంట్ అయితే 85,000 కానీ మార్కెట్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ అయితే మనం మూమెంట్ చూడొచ్చు 85,200 వరకు. సో రేపటికి మన ప్లాన్ ఎలా ఉండాలంటే 84,657 దగ్గర క్లోజ్ అయింది కదా మార్కెట్. ఆల్రెడీ లాస్ట్ 2 అవర్స్లో అయితే మార్కెట్ అనేది ఇక్కడ కూడా 200 పాయింట్స్ అయితే ఫాలో అవడం అయితే చూస్తున్నాం. అండ్ రేపటికి ఈ సపోర్ట్ లెవెల్ అనేది ఖచ్చితంగా అయితే ఈ 84,500 అనేది ఖచ్చితంగా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్గా మారుతుంది. అండ్ 85,000 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా రేపు భావించవచ్చు మనం. ఇంకా గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ ప్రజెంట్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి. యూఎస్ జాబ్ డేటా అనేది రానుంది ఈరోజు నైట్. సో ఇది కూడా మన మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ రూపీ డాలర్ అనేది ఉంది కదా, మన రూపీ అనేది పడిన రోజులు మన మార్కెట్స్ అనేవి రీకవర్ అవ్వవు ఖచ్చితంగా. సో నేనైతే రేపు మార్కెట్స్ అనేవి ఇంకా బేరిష్గా మారుతాయి అనుకుంటున్నాను. నేను ఈ ఫర్దర్ ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఈ 25,815 అయితే బ్రేక్ చేస్తాయి అనుకుంటున్నాను. ఇది కానీ బ్రేక్ చేస్తే ఫర్దర్గా 100 పాయింట్స్ అయితే ఫాల్ వస్తుంది నిఫ్టీలో ఖచ్చితంగా. 100 పాయింట్స్ ఫాల్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇక ఎఫ్ఐఎస్ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ అయితే ఈ రోజు కూడా అయితే 14 ట్రేడింగ్, స్టార్టింగ్లో చెప్పాను కదా 14 ట్రేడింగ్ సెషన్స్ అయితే ఇది 14th ట్రేడింగ్ సెషన్. వరుసగా 14 ట్రేడింగ్ సెషన్స్ అయితే సెల్లింగ్ అయితే చేయడం చూసాం. 2,000 crores సెల్లింగ్ చేశారు ఈరోజు. మన డిఐఎస్ అయితే 770 crores అయితే బయింగ్ అయితే చేశారు. నెట్గా ఇన్ఫ్లో అయితే మార్కెట్లోకి అయితే 1,300 crores అయితే జరిగింది. బట్ మార్కెట్స్ అనేవి ఫాల్ అయ్యాయి డిస్పైట్ ఆఫ్ గ్లోబల్ క్యూస్. సో ఇక మనకు తెలుసు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ డేటా అయితే రావడం జరిగింది. మన ఇన్ఫ్లేషన్ డేటా 0.25 వచ్చింది. అప్పుడు మన మార్కెట్ 26,000 దగ్గర ఉన్నింది. 26,000 దగ్గర ఉన్నింది నిఫ్టీ అనేది. అండ్ జీడిపి డేటా వచ్చింది. జీడిపి డేటా అంచనాలకు మించి 7.5 రావాల్సింది 8.5 వచ్చింది. ఇంత బాగా వచ్చినా కానీ మన రిజల్ట్స్ అనేవి మన నిఫ్టీ అనేది మూవ్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఈ ఎఫ్ఐఐస్ అనే వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి, అండ్ గ్లోబల్ వ్యూస్ అనేవి అంత బాగాలేవు కాబట్టి,
అండ్ మన రూపీ అనేది బలహీనపడుతుంది కాబట్టి మన మార్కెట్స్ అనేవి ఇంతగలా ఫాల్ అవుతున్నాయి.